హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొన్నటితోటి పూర్తయిపోయినాయి. 3 విడతలు 11వ తారీఖు, 14వ తారీఖు, 17వ తారీఖు 3 విడతల్లో కూడా ప్రశాంతంగా ఎన్నికలు పూర్తయినాయి. ఈ ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మొదటి విడతలో 2425 పంచాయతీలు గెలుచుకుంది. రెండవ విడతలో 2299, మూడో విడతలో 2286. ఇన్ని పంచాయతీలు అంటే మొత్తం 7010 పంచాయతీలు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి మొదటి విడతలో 1168, రెండవ విడతలో 1192, మూడో విడతలో 1142, 3502 పంచాయతీ సర్పంచుల్ని గెలుచుకుంది. తర్వాత బీజేపీ వచ్చేసి మొదటి విడతలో 189, రెండో విడతలో 257, మూడో విడతలో 242, 688 గెలుచుకుంది సర్పంచుల్ని. ఇతరులు అంటే రెబల్స్ కానీ స్వతంత్రులు కానీ వాళ్ళు వచ్చేసి మొదటి విడతలో 448, రెండో విడతలో 578, మూడో విడతలో 479, మొత్తం 1500. అంటే ఇవి కూడా అధికార పార్టీకే పోతాయి. మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఏంటంటే దాదాపు 66% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది మెజార్టీ స్థానాల్లో. బీజేపీ రెండో స్థానంలో టీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ మూడో స్థానంలో బీజేపీ ఉంది. మొత్తం మొన్నటితోటి మొత్తం అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ జనగణన చేసింది. మొదటి, రెండో, మూడో విడత సుమారు 66% స్థానాలు గెలిచే పార్టీ మూడో విడతలోనూ అదే అధికారంలో ఉంది. బుధవారం అయితే ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదే టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 90% స్థానాలు టిఆర్ఎస్ గెలుచుకుంది అనమాట. 10% మిగిలిన వాళ్ళకి వచ్చింది. అంటే అప్పుడు కొద్దిగా అక్రమాలు జరిగినాయి, బాగా వేధింపులు జరిగినాయి, దానివల్ల ఇట్లా జరిగిందని చెప్పని ఒక ఇది ఉంది. ఇప్పుడు వచ్చేసి ఉన్నట్టుగా చేసాం మేము నిజాయితీగా, ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదని చెప్పని వీళ్ళు నిజాయితీగా పెట్టామని చెప్పని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. అయితే 22వ తారీఖు ప్రమాణ స్వీకారాలు ఉన్నాయన్నమాట. అంటే సర్పంచులు వెంటనే బాధ్యతల్లోకి వెళ్ళిపోతారనమాట. ఎంపిక అయిన తెల్లారి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. కొన్ని చోట్ల గొడవలేని మ్యాక్సిమం టోటల్ గా చూస్తే మనం గత 4-5 పర్యాయాలుగా చూస్తే అంటే 2000 సంవత్సరం నుండి చూస్తే 2000 సంవత్సరం, 2005, 2010, 2015, 2000 ఇట్లా చూసుకుంటూ వస్తే ఈ టర్మ్ లో అసలు ఎక్కువ గొడవలు కాకుండా ప్రశాంతంగా, అంటే ఏమన్నా చాలా చిన్నవి తప్ప పెద్ద ఇబ్బందులు కాలేదు. అంతకుముందు ఎప్పుడు చూసుకున్నా కానీ మనం 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రితం అట్లా చూసుకున్నా కానీ ఎక్కువ శాతం గ్రామాల్లో బాగా గొడవలు అయ్యాయి. ఇది ఒకటి గవర్నమెంట్ బాగా చర్యలు తీసుకుంది. తర్వాత వచ్చేసి ఏ జిల్లాలో ఎన్ని వచ్చినాయి అనేది ఒక విషయం నేను తెలియజేస్తా. ఏకగ్రీవాలతో కలిపి మొత్తం ఆదిలాబాద్ లో 151 స్థానాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ 32 గెలుచుకుంది, టిఆర్ఎస్ 64, బీజేపీ 10, ఇతరులు 44. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 108 స్థానాలు ఉంటే 46 కాంగ్రెస్, 41 టిఆర్ఎస్, బీజేపీ 9, ఇతరులు 9. నిర్మల్ వచ్చేసి 133 ఉంటే 32 కాంగ్రెస్, 6 టిఆర్ఎస్, 73 బీజేపీ, ఇతరులు 22. మంచిర్యాల 102 ఉంటే 51 కాంగ్రెస్ వచ్చినాయి, 15 టిఆర్ఎస్ వచ్చినాయి, బీజేపీకి ఏమి రాలేదు మంచిర్యాలలో. తర్వాత ఇతరులు 36. ఆ విధంగా ఎక్కువ శాతం కాంగ్రెస్ కి ఎక్కువ వచ్చినాయి, కొన్ని చోట్ల టిఆర్ఎస్ కూడా వచ్చినాయి. ఆ విధంగా మనకి ఖమ్మం వచ్చేసరికి 191, మొత్తం 129 కాంగ్రెస్ గెలిచింది, 44 టిఆర్ఎస్, బీజేపీకి ఏం రాలేదు, ఇతరులు 17. అంటే సిపిఐ, సిపిఎం కూడా ఉన్నాయి అందులో. భద్రాద్రి కొత్తగూడెం కూడా అంతే, 156 ఉంటే 101 కాంగ్రెస్ వచ్చినాయి, 19 టిఆర్ఎస్ వచ్చినాయి,
బీజేపీకి ఏం రాలేదు. 35 ఇతరులు అంటే సిపిఐ సిపిఎం కలుపుకొని 35 వచ్చినాయి అనమాట. ఆ విధంగా అన్ని స్థానాల్లో కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ అనుకూలంగా వచ్చినాయి. ఇప్పుడు ఇదే ఊపు మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా పెడదామని చెప్పని వాళ్ళు తొమ్మాలు ఆలోచనలు చేస్తున్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ అవన్నీ ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ విషయం ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి కూడా ఒక వీడియో చెప్పాలని చెప్పని చేశా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.